హలో, నేను మీ సిఎస్ రావు. వ్యూహం సినిమా విడుదల కాబోతుంది మరొక 24 గంటల్లో. ప్రివ్యూ అయితే చూసాము, మీ ఇద్దరం చూసాము. భరద్వాజ్ గారు కూడా నాతో ఉన్నారు. దాని మీద రివ్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం. హలో భరద్వాజ్ గారు. హలో అండి. సో ప్రివ్యూ అయితే చూసాము. ఏమనిపిస్తుంది మీకు ఆ సినిమా చూసిన తర్వాత? అంటే వరుసగా 4 సినిమాలు, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం మీద 4 చిత్రాలు సెల్యులాయిడ్ మీద జనాల్లోకి పంప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ 2 వచ్చేసినాయి. ఇప్పుడు ఇది మీరన్నట్టుగా 24 గంటల్లో ప్రేక్షకుల్ని తట్టబోతోంది. స్ట్రైక్ చేయబోతోంది ఒక 24 గంటల్లో. అయితే కంపారిటివ్గా మూడిట్లోనూ 3 రకాల వెర్షన్స్ ఉన్నాయి. అయితే 2 సినిమాలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి స్టాండ్ తీసుకున్న సినిమాలు 2. ఒకటి కనిపించకుండా చంద్రబాబు స్టాండ్ తీసుకున్న సినిమా ఒకటి, రాజధాని ఫైల్స్, యాత్ర 2. ఇప్పుడు వ్యూహం, ఇంకో వారం రోజుల్లో శపథం. కాబట్టి మొత్తం 4 సినిమాలు ఏపీ రాజకీయాల కోసమే నిర్మించి ప్రజల ముందుకు పెట్టారు. అంటే ఓటర్ మూడ్ని డ్రైవ్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన సినిమాలుగా అయితే అర్థమవుతున్నాయి. యాత్ర 2 కావచ్చు, ఇప్పుడు నిన్న చూసినటువంటి వ్యూహం సినిమా కావచ్చు, రాజధాని ఫైల్స్ మోటో కూడా అదే. అదేమో అంటే పూర్తి స్థాయిలో జగన్ని చాలా హార్డ్ కోర్ విలన్గా చూపించేటువంటి ప్రయత్నం రాజధాని ఫైల్స్లో జరిగింది. డైరెక్ట్గానా? క్రూయల్ విలన్గా, క్రూయల్ విలన్గా. వ్యూహంలో అలాగా చూపించారు డైరెక్ట్గా? వ్యూహం కాదండి, రాజధాని. అదే రాజధాని ఫైల్స్లో వ్యూహంలో చంద్రబాబు నాయుడు చూపించారు కదా. వ్యూహంలో చంద్రబాబు నాయుడిని చూపించిన దానికన్నా కూడా రాజధాని ఫైల్స్లో జగన్మోహన్ రెడ్డిని చూపించిన పద్ధతి భయానకంగా ఉంది. అంటే డైరెక్ట్ క్యారెక్టర్, అంటే జగన్ అని పేరు పెట్టి. జగన్ అని పేరు పెట్టలేదు. జగన్ అని పేరు పెట్టలేదు, కానీ జగన్ అనే విషయం మనకు అర్థమైపోతుంది చాలా స్పష్టంగా. దానిలో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఐరావతి అని అమరావతికి పేరు మార్చినట్టే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇంకేదో పేరు పెట్టారు. కానీ ఇక్కడ అట్ట కాదుగా ఈ సినిమాలో. వ్యూహంలో చంద్రబాబు అని పెట్టినప్పటికీ లోకేష్ అని పెట్టారు, చంద్రబాబు నాయుడు పెట్టారు, భారతి అని పెట్టారు, జగన్ అని పవన్ కళ్యాణ్, అందరూ ఉన్నారు కదా. పేర్లు డైరెక్ట్ పెట్టారు కదా. డైరెక్ట్ గానే పేర్లు ఉన్నాయి. నిజానికి వాళ్ళు కూడా అలాగే తీశారు కానీ డైరెక్ట్ తీసి మార్చారు. తర్వాత మార్చారు. నిజానికి మొదటి టైటిల్ దానికి అమరావతి ఫైల్స్ అని. ఓకే. తర్వాత టైటిల్ మార్చారు రాజధాని ఫైల్స్ అని. అంటే చాలా గోప్యంగానే జరిగింది షూటింగ్. కానీ వాళ్ళు అక్కడ ప్రమోషన్కి వెళ్ళలేదు. అంటే రిలీజ్కి కరెక్ట్గా 4 రోజుల ముందు మొదలుపెట్టారు వాళ్ళు. సినిమా రెడీ అయిపోయి చాలా రోజులైంది అప్పటికే. సెన్సార్ కూడా అయిపోయిన తర్వాత ప్రమోషన్ మొదలుపెట్టారు. కాదు, అదేమో రైతుల సమస్య. అది రైతులు, రాజధానితో కూడిన రైతుల సమస్య అది. కానీ ఇక్కడ ఆర్జీవీ తీసింది ప్యూర్ పొలిటికల్ కదా. అది పొలిటికలే. ఇప్పుడు రాజధాని సమస్య అనగానే మీకేమొస్తుంది? ఎవరు అక్కడ విలన్? ఇప్పుడు రాజధాని రైతులకు విలన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ప్రయత్నం జరిగింది. ఉండొచ్చు సార్, అది సామాజిక ఇష్యూ కదా. అది సామాజికం మాత్రమే కాదండి, దానిలో చాలా విషయాలు మాట్లాడారు. ఇది అట్ట కాదు. క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది దానిలో. అదే సామాజిక ధ్వంసం అనే యాంగిల్లో చేశారు. సామాజిక ధ్వంసం టాపిక్ ఏదైనా కావచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని ఎంత క్రూడ్గాను క్రూయల్గా చూపించాలో అంత క్రూడ్గాను క్రూయల్గాను చూపించారు. రాజధాని విషయంలోనే కాదు, ఆ ప్రాంత ప్రజల విషయంలో. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కాదు, ఇక్కడ నేను వ్యక్తిత్వ హననం అంటాం కదా మనం. అవును, మన భాషలో, పరిభాషలో, జర్నలిజం భాష. ఆ వ్యక్తిత్వ హననం అనేది ఆర్జీవీ ఎక్కువగా చూపించినట్టు కనపడలేదా ఈ సినిమాలో? మన వ్యూహం సినిమాలో కంపారిటివ్గా వాళ్ళే ఎక్కువ చేయగలిగారు. వ్యక్తిత్వ హననమై వాళ్ళు బలంగా చేశారు. అంటే చివరికి బాబాయి హత్య అని ప్రచారం చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు. వివేకానంద రెడ్డి గారి హత్య కూడా ఉంది ఆ సినిమాలో. అది నేరుగా జగనే చేసినట్టుగా చూపించారు. దీంట్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుకి అద్దేశారు వ్యూహంలో కావచ్చు. అంటే అద్దినట్టుగా కూడా లేదు, అంటే అక్కడ వదిలేశాడు. దాని గురించి డీటెయిల్ చర్చలోకి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు టచ్ చేసి వదిలేడు. చంద్రబాబు నాయుడు అప్పటి పరిస్థితి అదే కదా. ఒరిజినల్గా ఎలక్షన్ ముందు పరిస్థితి అదే కదా.
చంద్రబాబు నాయుడు మీద వేసేసారు కదా. చంద్రబాబు నాయుడు మీద వేశారండి. బయట జరిగింది అదే కదా. కొంత చరిత్రకి దగ్గరగా వెళ్ళే ప్రయత్నమే చేశాడు. కానీ చాలా కప్పదాట్లు ఉన్నాయి సినిమా. చరిత్ర దగ్గర కాదు. ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్లో అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా, అవినాష్ క్లీన్ షీట్ ఇచ్చారు కదా వర్మ వ్యూహం సినిమా. క్లీన్ షీట్ ఇచ్చినట్టుగా మీరు ఎలా చెప్పగలరు? క్లీన్ షీట్ డైలాగ్ ఉందిగా, జగన్మోహన్ రెడ్డి డైలాగ్ ఉందిగా, నా తమ్ముడు తప్పు చేయడు అని. తప్పు చేయడు అని అప్పటికి ఆయన నమ్మకం. తర్వాత పార్ట్లో ఆయనకి తెలియచ్చు. ఇప్పటి అభిప్రాయాలతో పాత చరిత్ర చెప్పకూడదు. ఇప్పటి నివేదికలతో పాత చరిత్ర చెప్తే తప్పది. అది చరిత్ర చెప్పినట్టు కాదు. అంటే క్లారిటీ ఇస్తారా? యాత్ర 2లో జరిగింది అదే. యాత్ర 2లో షర్మిల పాత్ర లేదు, దీంట్లో కూడా లేదు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒకడే కొడుకు అన్నట్టుగా కథ నడుస్తుంది. అది యాత్ర 2 అంటే ఉన్న క్యారెక్టర్ని ఎందుకు తీసేయాలి? ఇప్పుడు నువ్వు నువ్వు ఎక్కడ వరకు పెట్టుకున్నావు బ్లాక్? ప్రమాణ స్వీకారం వరకే బ్లాక్ అనుకున్నాడు ఆయన. అనుకున్నప్పుడు ఆ ఏరియా వరకు పాజిటివ్గానే ఉంది కదా, ఆవిడ చెప్పేస్తే పోయేది. ఆవిడ పాదయాత్ర చేసింది. కేవీపీ రామచంద్రరావు గారు అన్నట్టు నడిచేటప్పుడు ఆవిడ కింద పడి ఫ్రాక్చర్ అయ్యి కాలు అయినప్పటికీ దాంతోనే నడిచింది అని ఆయన పదే పదే చెప్తూ ఉంటాడు. ఆ సంఘటనలన్నీ ఉపయోగించుకొని ఉండాల్సింది. అసలు ఎక్కడా లేదుగా ఈ సినిమా. ఉపయోగించుకుని మీరు తర్వాత కూడా ఆవిడ క్యారెక్టర్, ఆవిడ ఎట్లా డెవలప్మెంట్ ఏమిటి అని చెప్పి మీరు ఏ యాంగిల్లో చూస్తున్నారో ఆ పరిణామాన్ని అది చివరిలో ఒక వ్యాఖ్యాన రూపంలో చెప్పేస్తే సరిపోయేది. ఆ ప్రయత్నం కూడా యాత్రలో చేయలే. ఇక్కడ కూడా చేయలేదుగా వ్యూహంలో కనీసం ఎక్నాలెడ్జ్ చేశాడు, అదొక క్యారెక్టర్ ఉంది. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇప్పుడు భారతి క్యారెక్టర్ ఉంది, చూడంగానే భారతి అనేది స్ట్రైక్ అయిపోతుంది. అవును. కానీ ఇప్పుడు షర్మిల క్యారెక్టర్ చూస్తే షర్మిల క్యారెక్టర్ తీసుకున్న ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఆర్టిస్ట్ గురించి సెలక్షన్ విషయంలో రామ్ గోపాల్ వర్మ చాలా కీన్గా ఉంటాడు. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేసినటువంటి ఆర్టిస్ట్ సెలక్షన్ అదిరిపోయింది, అద్భుతంగా ఉంది. చాలా అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద కసరత్తు కంటే కూడా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ మీద ఎక్కువ కసరత్తు చేశాడు వర్మ అనేది అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ కాబట్టి సినిమా చూస్తే అదే ఏదైనా కావచ్చు. ఇంట్రెస్ట్ అన్నా, ప్రేమ అయినా, కోపం అన్నా, ద్వేషం అయినా ఏదైనా. తర్వాత పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మీద కూడా చాలా కసరత్తు జరిగింది. చిరంజీవి మీద కసరత్తు జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఎలా పాలిటిక్స్లోకి ఎవాల్వ్ అయ్యాడు, ఆయన ప్రోగ్రామ్ ఏమిటి అనే దాని మీద కొంత రీసెర్చ్ జరిగింది అనేది మనకు అనిపిస్తుంది ఆ సన్నివేశాల కదలికల్ని బట్టి చూస్తే. కాబట్టి ఆ రీసెర్చ్ చేసినందుకు అభినందించాలి. రీసెర్చ్ ఏం కాదులేండి, అందరికీ తెలిసిన కథ అది. కానీ స్క్రీన్ పే అంతవరకు స్క్రీన్ పే కొంచెం బాగుంది. ఆడియన్స్ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. అంటే కొత్త విషయం ఏంటంటే దీనిలో ఆయన ఎస్టాబ్లిష్ చేసిన దానిలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ వైపు నుంచి 2009 ఎన్నికల్లో ఆ రోజుల్లో ఆయన మహాకూటమి కట్టాడు చంద్రబాబు. అవును, మహాకూటమి కట్టి అందరినీ కలిపి వైఎస్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు బలంగా తెలంగాణలో. అదే అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే, బట్ తెలంగాణ వరకు మహాకూటమి. తెలంగాణ వరకు కేసీఆర్ని కూడా కలిపేసుకుని అక్కడ తీసుకెళ్ళలేదుగా, కేసీఆర్ని తీసుకెళ్ళా, ఆంధ్రప్రదేశ్ కాదు కాదు మొత్తానికి అసలు కలుపుకుని. అంటే ఒక వ్యూహము, ఎత్తుగడలు అనే దగ్గర ఐక్య సంఘటన అనేది కూడా ఒక కీలకమైనటువంటి ఎత్తుగడే. చంద్రబాబు నాయుడు ఈ ఎత్తుగడలు ఎలా ప్లే చేస్తాడు అనేది బాగా నడిపాడు దీనిలో, వ్యూహం సినిమాలో. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు 2014 ఎన్నికల ప్రిపరేషన్, ఆ ప్రిపరేషన్ డైలాగులు అవి కూడా బాగానే పేలినాయి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ. రెండోది 2009లో తెలుగుదేశం ఓటమికి, అంటే మహాకూటమి ఓటమికి ఒక రకంగా చిరంజీవి కారణం. ఆ క్యారెక్టర్ని కూడా సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారు. వ్యూహంలో చిరంజీవి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఆయన మెర్జ్ అయ్యేది డైలాగ్ ఆ సన్నివేశమేగా. చంద్రబాబు మీద కొంత నెగిటివ్ డైలాగ్ చెప్తాడు ఆయన. చంద్రబాబు నువ్వు అనుకుంటున్నట్టు కాదు, అదే మెర్జ్ చేసే సందర్భంలో. అవును, అదే విలీనము చేయటానికి సంబంధించిన సన్నివేశము. దాని తర్వాత 2014 ఎన్నికలకి పవన్ కళ్యాణ్ ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం, ఆయన పార్టీ పెట్టిన సందర్భంలో చిరంజీవి, నాగబాబు వచ్చి ఇంటరాక్ట్ అవుతారు ఇతనితో. ఆ ఇంటరాక్ట్ అయినప్పుడు డైలాగుల్లో
చాలా క్లియర్గా చిరంజీవి చంద్రబాబు గురించి చాలా జాగ్రత్తలు తీసుకో, లేకపోతే తోలు లేచిపోతుంది అన్న లెవెల్లో చెప్తాడు. అవును కాషన్ నోటీసులు ఇస్తాడు. అవును నాకు తెలిసి నేను చూసుకుంటానంటాడు ఆయన. ఎందుకు ఇచ్చాడు ఆ కాషన్ నోటీసులు అంటే చంద్రబాబుతో ఆయనకున్నటువంటి అనుభవాలు, చిరంజీవికి ఉన్నటువంటి అనుభవాలు, ఈ నేపథ్యము, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, చంద్రబాబు ఓడిపోవడానికి కారణం ఆ రోజున ప్రజారాజ్యమే 2009లో. ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు చెప్పారుగా ఆ విషయం. ఈ మధ్య కూడా ప్రెస్ మీట్లో చెప్పారుగా ఆ విషయం. చెప్పాడు కదా, అది పరిస్థితి. సో చంద్రబాబుకి తనకి ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ వార్నింగ్ ఇస్తాడు ఆయన. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఎందుకు శత్రుత్వము అనే పాయింట్ కూడా రైజ్ అవుతుంది అక్కడ ఆ అన్నదమ్ముల సమావేశంలో. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ని మాత్రం ముఖ్యమంత్రిని కానివ్వను వరకు నడిచింది అది. అవును, ఆ డైలాగ్ కూడా అదే డైలాగ్ చెప్పాడు. అవును, కానీ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి మధ్య ఎందుకు అంత వైరం? ఎందుకంటే ఈ సినిమాలోనే డైలాగ్లో కూడా ఉంది అది. జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు అధికార పక్షం మీద విమర్శలు కేంద్రీకరిస్తాడు, ప్రతిపక్షాలని కలుపుకుని వెళ్ళాలని ట్రై చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ అధికార పార్టీని విమర్శించాడు చివరి రోజుల్లో. కానీ ఆ చివరి రోజులు రావడానికి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని విమర్శించేదాకా ఆయన టార్గెట్ చేసింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీని. కానీ వైసీపీని టార్గెట్ చేయడానికి కారణం ఆయన అప్పుడు అధికార పక్షంతో టైఅప్లో ఉన్నాడు, పొత్తులో ఉన్నాడు. అవును, పొత్తులో భాగస్వామ్యం ఉన్నాడు. అవును, భాగస్వామ్యంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మీదే దాడి. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబుని కలిపి రేవు పెట్టడం మొదలుపెట్టాడు ఆయన ఉపన్యాసాలు. అవునవును. సో అవన్నీ మొత్తం మీద ఈయన కొంతవరకు చూపించడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఆ వైరం ఏమిటి? జగన్ అంటే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి? అవును, అది ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు అనేది, అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. అది ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు, కరెక్టే. కొన్ని వైరుధ్యాలు తెర మీద ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. రెండోది సోనియా గాంధీ వ్యవహారం. సోనియా గాంధీ ఆ రోజున ఉన్నటువంటి గైడెన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని కొనసాగించటం, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా కన్ఫ్యూజనే కదా. ఆ రోజున 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన పీజీఆర్ ఉన్నాడు కదా, 3 పేర్లు వినిపించినాయి. పీజీఆర్ లేడు సీన్లో, పీజీఆర్ లేడు. అవును, పీజీఆర్ లేడు. వైఎస్, డిఎస్, ఎంఎస్ అనే 3 పేర్లు వినిపించినాయి 2004లో. అవునండి, 2004 మైసూర్ రెడ్డి కూడా వినిపించిందిగా. లేదు, 3 పేర్లే వినిపించినాయి, వైఎస్ఆర్, డిఎస్ఆర్, ఎంఎస్ఆర్. ఎం సత్యనారాయణరావు విజయవాడ ఐలాపురం హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ రేసులో లేని, అనవసరంగా నా పేరు లాగొద్దు అని చెప్పి మీడియాకి విన్నపం అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత డిఎస్, వైఎస్ మిగిలినారు. మిగిలిన తర్వాత ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళ దగ్గర నుంచి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, తనకి గనక ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే వాళ్ళు వేరే ఆప్షన్ కనుక చూసుకుంటే అధిష్టానం ఇమ్మీడియట్గా బయటకు వచ్చి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనేటువంటి ఆలోచన ఆయనకి వచ్చింది. 4లోనే విన్నాను. రాష్ట్రం విడగొడితే నేను వేరే పార్టీ పెట్టుకుని డైరెక్ట్గా అధిష్టానం చెప్పారు. లేదు, ఆయన సాక్షి, పేపరు, టీవీ అప్పుడు లేవు ఆలోచనలు కూడా అక్కడే అంకురార్పణ. పార్టీ పెట్టాలి అనే ఆలోచనతో పాటు 2008లో వచ్చింది ఛానల్. ఛానల్ వచ్చిన తర్వాతే నేను అనేది ఏంటంటే, ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ప్రాంతీయ పార్టీ పెట్టాలి, ఒక పేపర్ పెట్టాలి, అలాగే ఒక ఛానల్ పెట్టాలి. 4లోనే బీజం పడింది ఆలోచనలు చేశారు వాళ్ళు కూర్చొని. అది ఆయన క్లోజ్ సర్కిల్కి తెలుసు, కేవీపీ రామచంద్రరావు గారికి తెలుసు. ఓకే, అంటే నాకున్న సమాచారం అప్పట్లో 2009 ఎలక్షన్ ముందు జరిగింది ఇది. అప్పటికి బయటకు వచ్చేద్దాం, అప్పటికి అసలు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన బుల్డోజ్ చేశాడు. ఎప్పుడైతే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారో అప్పుడు అందరినీ ఇచ్చిన తర్వాత తాను అధిష్టానాన్ని తన అంటే వశీకరణంలోకి తెచ్చుకోగలిగాడు. అవును, తెచ్చుకుని కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ వరకు ప్రాంతీయ పార్టీగా మార్చాడు. అవును, ఈ ప్రాంతీయ పార్టీగా మార్చి మీకేం కావాలో నన్ను అడగండి, సింగిల్ విండో పద్ధతి. అవునవును, నేను మీకు అవి చేస్తాను.
సక్సెస్ అయ్యారు ఆయన అని చెప్పి ఈ బంధం కొనసాగుతుందా లేదా అనే విషయంలో ఆయనకు సందేహాలు ఉండటం వల్లనే ఒక పేపరు ఒక ఛానల్ పెట్టించాడు కొడుకు చేత. ఓకే, ఎందుకైనా మంచిదని పెట్టించి ఈ ఛానల్ పేపరు పెట్టేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఏదో సెకండ్ ఒపీనియన్ ఉంది, ఏదో ఆల్టర్నేటివ్ ప్లాన్ బి అనే ఆలోచనలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డిలో అని అనుకోకుండా ఇందిరా టెలివిజన్ నెట్వర్క్ అని పెట్టాడు. అవును అవును, పెట్టి తను ప్రారంభించినటువంటి ప్రతి కార్యక్రమానికి రాజీవ్ పేరు పెట్టేవాడు. రాజీవ్ పేరు పెట్టి తన టీవీ ఛానల్కేమో అలాగే పబ్లికేషన్ దానికి కూడా ఇందిరా టెలివిజన్ నెట్వర్క్ ఈ పేర్లే పెట్టుకుంటూ వెళ్ళాడు ఆయన. అవును, సెకండ్ ఒపీనియన్ లేదు ఇతనికి. మన కోసమే మన పార్టీ కోసమే ఇతను ఛానల్ పెట్టాడు, మన పార్టీ కోసమే పేపర్ పెట్టాడు. ప్లస్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని చెప్పి ప్రధానమంత్రిని చేయడం నా జీవిత లక్ష్యం అని చెప్పేవాళ్ళు. అవును, ఇది ప్రోగ్రాం. అయినప్పటికీ ఆయన అంతరంగంలో ఉన్నటువంటి కార్యక్రమం మాత్రం ఏదైనా ఇబ్బంది జరిగితే మనం ప్రజల్లోకి వెళ్ళడానికి మనకు ఒక వాహకం కావాలి అనేది ముందే అనుకుని ఈ రెండు డిజైన్ చేసుకున్నాడు ఆయన. రెండవది, అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి అప్పటికి ఆయనకు మొదట ఉన్నటువంటి ఆలోచన మేరకు చేయగలిగిన స్థాయిలో సాక్షి రాలా. అప్పుడేదో చిన్న పేపర్ ఒకటి ఎవరో ఒకళ్ళని పట్టుకుని చేయించాలనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత దీని ఎగ్జిక్యూషన్ మొదలైందో ఆటోమేటిక్గా దాని రేంజ్ పెరిగింది. నిజానికి ఈనాడు పేపర్ వలన ఎక్కువ టీడీపీ లబ్ధి పొందుతోంది ఈనాడు ఆంధ్రజ్యోతుల నుంచి అనుకున్నప్పుడు ఆ స్థాయి పేపర్ పెడితే బాగుంటుంది అనే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి కూడా వచ్చింది. దాసనారాయణరావు గారు నేను ఉన్నాను, నా పేపర్ ఉంది అని కూడా చెప్పాడు. నడిచినాయి అప్పుడు. అవును, ఉదయం మళ్ళీ రివోక్ చేయాలనుకున్నారు. అది రివోక్ చేయడానికి సహకారం అడిగాడు ఈయన అధిష్టానాన్ని. వాళ్ళు చెయ్యాలా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అడిగింది ఆవిడ అడ్వైజ్, సోనియా గాంధీ గారు. అడిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఈనాడు ఇప్పుడున్నటువంటి ఈనాడులాగా పోటీ పడటం అంటే చాలా అమౌంట్ పెట్టాలి, పెట్టుబడి భారీగా పెట్టాలి. ఈనాడు 4 పేజీలతో జీవితం ప్రారంభించింది. ఎదిగిన ఈనాడుని చూస్తున్నాం ఇప్పుడు మనం. ప్రారంభమైన ఈనాడుతో పోటీ పడటం తేలిక, ఇప్పుడు ఈనాడుతో పోటీ పడటం కష్టం. అందుకని కుదిరితే రామోజీరావును కొనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి కానీ పేపర్ పెట్టడం, పైగా దాన్ని దెబ్బకొట్టే లెవెల్లో తీసుకురావాలి అనుకోవడం చాలా శ్రమతో కూడుకున్న పని, చాలా ఖర్చుతో కూడుకున్న పని. దానికి సిద్ధపడితే చేయొచ్చు అని సలహా చెప్పాడు, ఆయన నివేదిక ఇచ్చాడు. అందుకని ఆవిడ సైలెంట్ అయిపోయింది. దాసనారాయణరావు గారి ప్రపోజల్ విషయంలో కూడా ఆవిడ మౌనం వహించింది. ఇవన్నీ అసలు సినిమాలో లేవుగా, ఇవేమీ లేవు. అయితే సోనియా గాంధీకి సంబంధించి నాకు కొంచెం అంటే ఆవిడని వైఎస్ రాజశేఖర రెడ్డి మరణము, అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి టోటల్గా తన జాగీరుగా మార్చేసుకున్నాడు స్టేట్ని. ఏది అయినా సరే తనని అడిగి తన అంటే సామంతరాజుగా ప్రకటించేసుకున్నాడు. ఆయన సామంతరాజుగా కూడా కాదు, ఆ స్థాయిని కూడా మించాడు. మించేసి టోటల్గా ఇది నాది, మీకేం కావాలో మీరు అడగండి, మీకు నేను సర్వీస్ చేస్తా అంతే. అవును, ఆ పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఈవెన్ విశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ మీద గెలవాలంటే ఈయన సహకారం లేదు, గెలిచే పరిస్థితి లేకుండా లేదు. అంటే ఒక రకంగా ఆయన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్నాడు, స్వయం ప్రకటిత. అవును, అది కరెక్ట్, అది అవార్డు అలా అయిపోయింది. దాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోయారు. ఫైనల్గా ఆయన మరణము, ఆయన మరణించిన తర్వాత తిరిగి స్టేట్ని తన హోల్డ్లోకి తీసుకోవాలనుకోవడం, ఆ సన్నివేశాలు నడిచినాయి సినిమాలో. ఆ సన్నివేశాలు నడిచినాయి కానీ సార్ నాకు డౌట్, ఇప్పుడు అది కాంగ్రెస్ కను రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మధ్య జరిగినటువంటి వ్యవహారం. అవును, సరే, సహజంగా ఏంటంటే ప్రత్యర్థులు బలహీనపడినప్పుడు పక్క వాళ్ళు ఎలాగూ రాజకీయంగా సంతోషపడతారు. అవును, సరే, బయటికి వ్యక్తం చేయకపోయినప్పటికీ లోపల సంతోషపడతాం అనేది సహజం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు మొత్తం చేసినట్టు విలన్గా చూపించారు ఎందుకు? అదేమో జరిగిందేమో సోనియా గాంధీ కను వైఎస్ ఫ్యామిలీకి. అవును, ఈ మధ్యలో ఈయన ఎందుకు ఇరికిచ్చారు అంటే 2 ఎన్నికల్లో వరుసగా పరాభవం పొందాడు ఈయన. అవును, చంద్రబాబు 2004, 2009 2 ఎన్నికల్లోనూ ఓటమి పాలవటం. అవును, పైగా తీవ్ర ప్రయత్నానంతరం ఓడిపోవటం 2009లో బాగా ఇబ్బంది పెట్టింది. అవును,
కాబట్టి ఆ సఫరింగ్లో ఉన్నప్పుడు వైఎస్ మరణం ఆయనలో ఒక ఆనందాన్ని కలిగింపజేసింది ఒక రాజకీయ కోణం నుంచి అని చూస్తే అని మాత్రమే చూపించాడు ఆయన. సింబలైజ్ చేశాడు తప్ప. సింబలైజ్ చేశాడు. కానీ ఆ విషయంలో నాకు ఒక అభ్యంతరం ఉంది సార్. అప్పుడు తినుబండారాలు కూడా తింటా కనిపించేది ఆ సీన్లో. ఎవరు ఎంజాయ్ చేస్తా పక్కన లోకేష్, తర్వాత వాళ్ళందరితోటి కలిసి ఈయనేదో సంతోషంగా పంచుకుంటున్నట్టు ఆనందాన్ని చూపించారు. కానీ వాస్తవంగా సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నారనేది చూపించారు. అది వాస్తవం కాదనుకుంటున్నాను నేను. ఎందుకనంటే రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మధ్య కొంత స్నేహ భాగం అయితే ఉంది. ఆ చనిపోయిన దాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే దానికి ఆయన చంద్రబాబు నాయుడు వెళ్ళి ఉండడం నేను అనుకుంటున్నాను. సెలబ్రేషన్ జరిగి ఉండకపోవచ్చు, కానీ వైఎస్ మరణము అనేది తన పార్టీకి తను తిరిగి పొలిటికల్ ఏరియాలో తన రోల్ ప్లే చేయడానికి కొంత వెసులుబాటు కల్పిస్తుంది, ఇంటర్నల్గా ఉండి ఉండొచ్చు అది అనే అభిప్రాయం ఉండుంటుంది ఆయనలో. డెఫినెట్గా ఉంటుంది కదా, ఉంటుంది సహజంగా, అది ఉంటుంది, మానవ సహజం. అది ఒక అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి పోవటం ఆయన. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నాడు. అయిపోయాడు చంద్రబాబు నాయుడు, ఇక్కడ మనకు తిరుగులేదని. ఇప్పుడు 2004 ముందు బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఇంక అయిపోయాడు చంద్రబాబు నాయుడు లేడికినా మందే రాజ్యం అని కాంగ్రెస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ ఇక్కడ ఈ సినిమాలో అది ఎందుకో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని బహుశా ఆర్జీవీకి తెలియదేమో అని. లేదు, తెలుసు ఆయనకి. తెలియకుండా ఏం లేడండి, తెలిసి ఆయన అభిప్రాయం ఏంటంటే వైఎస్ మరణం ఇతనిలో ఆనందాన్ని కలిగించింది అనేది బలంగా చెప్పాలనుకున్నాడు, చూపించాడు. అవును, అది చెప్పడం ద్వారా జగన్తో ఆయన వైరాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి దాన్ని ఒక పునాది సన్నివేశంగా వాడుకోవాలనుకున్నాడు. ఓకే, అనుకుని ఆ సీన్ని కొంచెం అంత బలంగా పెట్టాడు. అదే ఇది ప్రోగ్రామ్ ఆయన. అంటే అప్పుడప్పుడు అంటే సినిమాటిక్ లిబర్టీ అంటారు కదా, ఆ లిబర్టీని వాడుకున్నారు. ఆ సినిమాటిక్ లిబర్టీని తీసుకుని దాన్ని కొంచెం అక్కడ చంద్రబాబు ఫేస్ క్లోజప్కి వెళ్ళటం. అవును, ఈ క్లోజప్స్లో కూడా చాలా బాగా నటించాడు ఆ నటుడు. అది కాదు కానీ నాకు అర్థం, ఆ సీన్స్ అన్నింటిని చూస్తే చంద్రబాబు నాయుడు సహజంగా ఎలా ఉంటుందంటే సార్, నేను దగ్గర నుంచి నేను కూడా చూసా, మీరు కూడా చూసుంటారులే, బట్ నేను కొంచెం ఎక్కువసారి చూసా. నాకు తెలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆయన ఏం మాట్లాడరు, చెప్పింది వింటూ ఉంటారు అంతే. ఒకవేళ ఏదైనా ఆయన లోపల ఏదైనా భావం ఉన్నా కానీ వ్యక్తపరిచి దాన్ని డిస్కషన్లో పెట్టరు అసలు. కానీ పూర్తి విరుద్ధంగా ఈ సన్నివేశాలను క్రియేట్ చేశారు అనిపించింది నాకు ఆర్జీవీ. అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు మెథడ్ ఎలా ఉంటుందంటే తను ఆలోచించుకుని ఒక స్క్రిప్ట్తో బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆంతరంగికులతో డిస్కషన్ పెడతాడు. ఆంతరంగికులతో మాత్రమే, ఓపెన్గా పెట్టరు అసలు. ఆంతరంగికులతో, అది కూడా కూర్చుని కాదు, వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాడు. అది కూడా ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాదు, మళ్ళీ కాదు. అలాగే అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ సబ్జెక్ట్లో ఎంటర్ కాకూడదు మనం అనుకున్నప్పుడు అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆయన ఒక్క మాట మాట్లాడతాడు, వింటాడు అంతే. విని సైలెంట్గా వెళ్ళిపోతాడు తప్ప ఎక్స్ప్రెషన్ ఇవ్వడు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఫేస్ మీద అంత కంట్రోల్ ఉన్నటువంటి పొలిటీషియన్ని నేను చూడలేదు. అవును, అవతల వాడికి అసలు అంటే బ్లాంక్ ఫేస్ పెట్టేస్తాడు ఆయన. పెట్టేసి అదే దాన్నే మాట్లాడేవాడు రాజశేఖర రెడ్డి తరచు. దాన్ని కూడా ఈ సినిమాలో అవును, నవ్వటం అనేది ఒక భోగం, అది డైలాగ్ కూడా పెట్టారు. జంజాల గారి డైలాగ్ అది. జంజాల గారు పదే పదే చెప్పేవాడు, నవ్వటం అనేది ఒక భోగం, నవ్వకపోవడం అనేది ఒక రోగం. అది కూడా చచ్చిపోయిన సన్నివేశంలో పెట్టారు, నవ్వడం అనేది. చంద్రబాబు అంటే యాక్చువల్గా ఈ నవ్వు మీద అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. అవును, జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక డైలాగ్ వేశాడు వైఎస్ మీద, నువ్వు నవ్వుతున్న మాట వాస్తవమే, కానీ నీ నవ్వు నాగభూషణం నవ్వులా ఉంటుంది అన్నాడు. నాగభూషణం అంటే సినిమాల్లో పొలిటికల్ విలనీ చేసేవాడు. అవునవును, అది వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకునేవాళ్ళే సార్. అసలు అది చూసే వాళ్ళకి వాళ్ళిద్దరు నిజంగా శత్రువులు అనుకుంటారు, కానీ వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్. పొలిటికల్గా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన సీఎం అయిపోయిన తర్వాత ఆయన టోటల్ డే లాంగ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అని ఇంటర్వ్యూ చేస్తూ ఒక టీవీ ఛానల్ రోజంతా ఆయనతోనే ట్రావెల్ అయింది. ఈ ట్రావెల్ అవుతూ తీసిన సందర్భంలో ఒక ప్రశ్న అడిగింది యాంకర్,
మీరు చాలా ఎక్కువ నవ్వుతారండి, మీ ఫేస్లో ఎప్పుడు ఆ స్మైల్ కనిపిస్తూ ఉంటుంది, ఏమిటి కారణం? నేను సీఎం కావటానికంటే ముందు ఇంతగా నవ్వేవాడిని కాదు ఓకే అని చెప్పాడు ఆయన. ఓకే చెప్పి ఏజ్ వలన వచ్చినటువంటి మెచ్యూరిటీ వలన కావచ్చు, నేను గతంలో చాలా సీరియస్గా ఉండేవాడిని, కానీ ఏజ్ పెరుగుతోంది కదా, అనుభవాలు పెరుగుతున్నాయి కదా, దాని నుంచి వచ్చిన మెచ్యూరిటీలో నుంచి ఇప్పుడు నవ్వు వస్తుందేమో నిజంగా అనుకుంటున్నాను. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అంత నవ్వేవాళ్ళు కాదు ఆయన. అది చెప్పాడు ఆయన. నిజమే అది. అవును, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో చూసేవాళ్ళం కదా, నవ్వేవాడు కదా ఆయన. నిజమే అది. తర్వాత సరే ఈ వ్యూహం సినిమాకి వచ్చేటప్పటికి భారతి క్యారెక్టరు ప్లస్ విజయమ్మ క్యారెక్టర్, షర్మిల క్యారెక్టర్ మూడు తీసుకుంటే కంప్లీట్గా విజయమ్మని షర్మిలని సైలెంట్ చేసినట్టున్నారు కదా. భారతి క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. భారతి మాత్రమే ఆయనకు తోడుగా ఉన్నట్టుగా, అదే ఆయనతో పాటు నడిచినట్టుగా, ఆయనకంటే ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ అంటారు కదా, ఆ రోల్ ప్లే చేసింది ఆవిడే అనేది. నిజానికి జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగినప్పుడు ఆ అరెస్టు జరిగిన తీరు అదంతా చాలా హడావిడిగా తీశారు. ఆ రోజు చాలా డ్రామా జరిగింది అక్కడ. ఆ డ్రామాలో ముగ్గురు మహిళలు రోడ్డు మీద కూర్చోవటం అనేది హైలైట్ మొత్తం దాంట్లో స్టిల్. అవును, పేపర్లో వాళ్ళ ముగ్గురు అలా రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చున్నటువంటి ఫోటో. అవును, మైసూరారెడ్డి ఒకటే బయట మాట్లాడుతున్నాడు ఆ రోజున. అవును, అరెస్ట్ని ఖండిస్తూ వాళ్ళు ఫుట్పాత్ మీద వినిపించింది మైసూరారెడ్డి. అక్కడ ఫుట్పాత్ మీద కూర్చుంది వాళ్ళ ముగ్గురు. అవును, ఇది జనాలందరి మనసులోనూ ముద్రపడిన సన్నివేశం. అవును, దాంట్లో నుంచి యాత్ర 2లోనేమో షర్మిల క్యారెక్టర్ని తీస్తారు. ఇందులో షర్మిల క్యారెక్టర్ని పెట్టి డమ్మింగ్ చేశారు. విజయమ్మని కూడా డమ్మింగ్ చేశారు కదా. విజయమ్మని టోటల్గా డమ్ చేశారు. నిజానికి రోసయ్య గారు వచ్చి మాట్లాడిన సన్నివేశాలు ఉన్నాయి దీనిలో. అవును, ఒకటి ఉంది, ఒకటే అనుకుంటా కదా. ఆయన వచ్చి మాట్లాడారు. ఆయన వచ్చి మాట్లాడిన మాట వాస్తవం. అది ఆయనే అడ్మిట్ చేశాడు తర్వాత రోజుల్లో. ఆయన ఇచ్చినటువంటి మాట్లాడారు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన ముందు అదే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి అనే సంతకాల సేకరణ కార్యక్రమము, ఆ కాగితాల ప్రిపరేషన్, ఇదంతా సోనియాకి ఆగ్రహం తెప్పించటము, ఈ సన్నివేశాలన్నీ నడిచినాయి సినిమాలో. ఈ ప్రాసెస్లో ఆయన వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే, రోసయ్య, నిన్ను సీఎం చేయటం పట్ల అధిష్టానానికి కొంత వ్యతిరేకత ఉంది, ఇది వాస్తవం, ఎవరు ఎలా చెప్పినప్పటికీ. కానీ ఒక అవకాశం ఉంది, నువ్వు అంగీకరిస్తే విజయమ్మ గారికి క్యాబినెట్లో చోటు బెర్త్ ఏర్పాటు చేసే దిశగా నేను ప్రయత్నం చేయగలను. అవును, అది నా చేతిలో ఉన్న పని. అది ఆల్రెడీ ఆ రోజు అధిష్టానం చెప్పిందిలేండి. అప్పటికే కన్విన్స్ చేయగలను అని చెప్పాడు. కానీ ఆ మాట రోసయ్య అన్నాడంటే ఆల్రెడీ అక్కడ తలుపు తెరిచిన తర్వాత మాత్రమే మాట్లాడతాడు. అంతే, లేకపోతే ఆయన ఎందుకు చెప్తారు అసలు? రోసయ్య గారి నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే అష్యూరెన్స్ ఉంది ఆయన దగ్గరనే. అవును, అది చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ఆవిడని ఇప్పుడు ఆవిడ ఇప్పటివరకు బయటికి రాలేదు, వద్దులే అన్న ప్రతిపాదన వద్దులే అని చెప్పి తనే నో చెప్పాడు. అవును, అయితే ఆ సన్నివేశం లేదు అక్కడ, ఆ డైలాగ్ లేదు. రోసయ్య గారి మీద కొంత నిరసన వ్యక్తం చేస్తూ వీళ్ళు చేసినట్టు చూపించారు. అది రాంగ్, అది చూపించారు. అలాగే అదే సన్నివేశానికి కొంచెం ఆ కలయికలు జరుగుతున్న టైంలోనే కొండా సురేఖ ఒక మాట ఉంది, రోసయ్య గారు ఇలా చేస్తాడు అనుకోలేదు అని ఆయన ముందే అంటారు. అవును, జీవితంలో మీ మొహం చూడకూడదు అనుకుంటున్నాను అనిపించింది నాకు అని చెప్పి తన ఫీలింగ్ని రోసయ్య ముందే వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆవిడకి క్యాబినెట్లో పదవి ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన ఒక జోక్ వేసాడు రోసయ్య, నా మొహం చూడటం ఇష్టం లేదు అని నా ముందే చెప్పిన అమ్మాయికి ఎలా నేను క్యాబినెట్లోకి తీసుకుంటాను, క్యాబినెట్లోకి తీసుకుంటే మళ్ళీ రోజు నా మొహం చూపించాల్సి వస్తుంది కదా, ఆవిడకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం నేను మంత్రి పదవి ఇవ్వలేదు. దాన్ని వేస్ట్ చేసుకుని ఈసీ తీసుకుంటున్నారు చేశాడు ఆయన. ఈ టైపులో రకరకాల రాజకీయాలు జరిగినాయి వైఎస్ మరణం ఆ టైంలో. అవును, మంచి డ్రామా నడపచ్చు అక్కడ. అవును, అంటే కిస్సా కుర్సీకా అనేదే ప్రోగ్రాం. కుర్చీ ఎవరికి దక్కాలి, అవును, కుర్చీని రాష్ట్రాన్ని తన పార్టీ అదుపులో ఉంచుకోవాలి అనేదేమో ఆవిడ ప్రోగ్రాం, సోనియాది.
సోనియా ప్రోగ్రాం మాత్రమే కదా, ఆ రోజు సోనియా కోటరీలో ఉన్నటువంటి వారందరి అభిప్రాయం. ఆంటోనీ, అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవ్వరు జగన్మోహన్ రెడ్డికి సీఎం ఇవ్వడానికి ఒప్పుకోలేదండి. కారణం ఏంటంటే జూనియరు, చాలామంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళని కాదని ఇవ్వడానికి లేదు. ప్లస్ వారసత్వ రాజకీయాలు ఏంటి, ఇవన్నీ చాలా నడిచినాయి. అయితే ఇక్కడ సార్ ఒకటి సినిమాలో మనం చూస్తే ఈయన జైలుకి వెళ్ళాడు కదా, జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా ఇతను బెయిల్ మీద బయటకు వస్తాడు. ఈ అరెస్టు జరగటము, ఈ ప్రక్రియ, దాన్ని కూడా ఇంకొంచెం డ్రమటైజ్ చేయొచ్చు, చాలా డ్రమటైజ్ చేయొచ్చు. అది వర్మ జోలికి వెళ్ళలేదు, కానీ యాత్ర 2లో ఓకే మహీవి రాఘవ బాగానే డ్రమటైజ్ చేశాడు ఆ సీన్స్. ఓకే, అంటే ఆయన టోటల్గా ఎమోషన్స్ మీద ట్రావెల్ అయ్యాడు. ఆ ఎమోషన్స్ మీద ట్రావెల్ అయ్యేటువంటి ఆలోచనతోనే సినిమా తీశాడు ఆయన. అందుకని దాన్ని బాగా వాడుకున్నాడు. వర్మ వదిలేశాడు దాన్ని, లైట్గా తీస్తున్నారు. అసలు ఇప్పుడు బెయిల్కి వచ్చేది కూడా, బెయిల్ వచ్చే దాంట్లో కూడా చాలా నడిచింది. అంటే ఢిల్లీకి ఇక్కడికి బెయిల్ రావటానికి రాష్ట్ర విభజన విషయంలో కూడా సినిమాలో పెద్దగా లేదు, అది లేదు, అసలు టచ్ చేయలేదు, అసలు టచ్ చేయలేదు. అంటే కేసీఆర్ క్యారెక్టర్ని పెట్టారు సినిమాలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి అంతే హాజరయ్యాడని చూపిస్తాడు తప్ప. అవును, నిజానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆ లెవెల్లో ఆంధ్రాలో అది ప్రారంభం అవటమే ఆ రైజ్తో ప్రారంభం అవటం కాదు సార్. ఈయన అనౌన్స్ చేశాడు పార్టీ కదా జగన్మోహన్ రెడ్డి, అవును, కానీ అది పార్టీ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన పార్టీ కాదు కదా అది. దాని మీద కోర్టు కేసు ఇప్పుడు కూడా నడుస్తుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈయనది కాదు కదా, అతను ఎవరు శివరామరెడ్డి ఎవరు సమ్ పేరు. అది ఒక వివాదం ఉందండి, వివాదం ఉంది, కోర్టులో ఉంది. ఈయన అనౌన్స్ చేసినట్టు ఆ సినిమాలో చూపించారు. అంటే ఒక పార్టీ ఆయన రిజిస్టర్ చేసుకున్నాడు, వీళ్ళు అదే పేరు పెట్టారు, అదే టైటిల్ కూడా. అది పక్కన పెట్టేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో పెట్టినటువంటి పార్టీ ఆంధ్రాలో, అంటే నిజానికి 2009లో కూడా ఆయన చిరంజీవి లేకపోతే ఆయన పరిస్థితి ఏమిటి, కాంగ్రెస్ పార్టీ నిజంగా అంత ప్రజల్లోకి వెళ్ళిపోయి ఉంటే 2004లో గెలిచిన మెజారిటీతో కాదు, 2009లో ప్రజారాజ్యం పార్టీ లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్ల కంటే ఎక్కువ గెలుచుకోవాలి కదా. అవును, పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉంటే. ఎలాగంటే 94 ఎన్నికల్లో ఎన్టీ రామారావు అంతకు ముందు ఆయన గెలిచిన 2 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలిచాడు. అవును, అలా గెలవాలి కదా. 2009లో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ ఉంటే మీరు చిరంజీవిని అడ్డం పెట్టి కదా గెలిచింది. చంద్రబాబు ఓడిపోయి ఉండొచ్చు కాక. కాబట్టి ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే వైఎస్ పేరుతో పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పెట్టగానే మీకు ఏపీలో రైజ్ వచ్చింది. 2వ ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ పరిస్థితులన్నిటికీ కలిసి వచ్చిన అంశం ఏంటి వీళ్ళకి? రాష్ట్ర విభజనే. అంతే, విభజన లేకపోతే ఎక్కడ వస్తుంది? రాష్ట్ర విభజన అనే దాన్ని ఏదో మేరకు దాని ఇంపార్టెన్స్, అతని జీవితంలో దాని ప్రాధాన్యత గురించి మాట్లాడాలి కదా సినిమాలో మాట్లాడాలి. సోనియా గాంధీ అసలు రాష్ట్ర విభజన డెసిషన్ ఎందుకు తీసుకుందని కూడా చెప్పాలి. దాన్ని వ్యతిరేకించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కూడా చెప్పచ్చు. ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగం ఉంది. తర్వాత బయటకు వచ్చి పార్లమెంట్ బయట ఇప్పుడు ఆ బిల్లు పెట్టేటప్పుడు వీళ్ళందరినీ బయటకు పంపించి కదా బిల్లు పెట్టింది. అక్కడ పెట్టినప్పుడు లోపలికి వెళ్ళనే వీళ్ళని పైగా టోటల్గా వాళ్ళని పోలీసుల్ని పెట్టి వాళ్ళ రక్షణలో ఉంచారు. చుట్టూ కమాండోలను పెట్టారు. ఇక్కడ సమైక్య సభ పెట్టారు హైదరాబాద్లో. ఈ కమాండోస్ని పెట్టిన సన్నివేశం ఇవన్నీ చాలా డ్రమటైజ్ అయ్యేవి కదా. అవును, ఆ టైంలో రాజశేఖర రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి తనతో మాట్లాడిన విషయాలు అనేకం ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడారు. తర్వాత రోజుల్లో బయటకు వచ్చి మా నాన్న ఉంటే ఇలా జరుగుండేది కాకపోవచ్చు, మనం అడ్డుకోవటానికి ఏం చేయగలం, ఇవన్నీ మాతో మాట్లాడాడని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళందరూ అవును పదే చెప్తూ అవన్నీ మెన్షన్ చేయకపోగా ఈయన 2-3 చోట్ల మాట తప్పుడు, మడమ తిప్పడు, ఎన్ని డైలాగులు వేశారు. ఇప్పుడు ఈ టైంలో అవి వింటే పబ్లిక్ ఆదరిస్తారా? అంటే 2019కు ముందు జగన్ వేరు, 2019 తర్వాత జగన్ వేరు. జగన్ సెకండ్ కాయిన్ ఆఫ్ ది జగన్ చూసారు పబ్లిక్. చూసిన తర్వాత మాట తప్పుడు డైలాగులకి అట్రాక్ట్ అవుతారా?
చెప్పలేము. అంటే ఈ సినిమా తీసుకున్న టైం బౌండ్ వరకు మనం మాట్లాడదాం. అదే ఈ సినిమానే నేను అదే అంటే దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకటి అది రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అతని జీవితంలో దానికి ఉన్న ప్రాధాన్యత. అవును, దాని గురించి ఇంకొంచెం సాంద్రతతో మాట్లాడాల్సిన అవసరం ఉంది, అది మాట్లాడలేదు. ఓకే. రెండోది కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడం అనేది ఓకే, కానీ అతను బెయిల్ రావడానికి కూడా కారణం రాష్ట్ర విభజనే. అది ఎందుకు చెప్పలే అక్కడ బెయిల్ ఏదో వచ్చేసింది, ఈయనేదో న్యాయ పోరాటం చేసి తీసుకొచ్చినట్టు చూపించారు. కాదు కదా, అది కాదు. దాని వెనక రాజకీయ చాలా జరిగింది కదా. అరెస్ట్ వెనకాల ఉన్న రాజకీయమే బెయిల్ వెనకాల కూడా ఉంది, సేమ్ ఉంది కదా, అది చూపిలే ఆయన. ఇప్పుడు అంటే అక్కడ ఏం జరిగింది, సోనియా గాంధీ గారి ఇన్నర్ సెన్స్ ఏమిటి, ఎందుకు గేట్ తీశారు, గేట్ తీయటం వెనకాల ఉద్దేశం ఏంటంటే చాలా స్పష్టంగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసేసుకుంది ఆవిడ. అంటే కాంగ్రెస్ పార్టీ టోటల్ డ్రాస్టిక్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది అనే భయంలో నుంచి రాష్ట్ర విభజన చేశారు. రాష్ట్ర విభజన అనేటువంటి ఒక డెసిషన్ రావడానికి కారణం 100% ట్రూ. అది బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది, తెలుసు అది. అవును, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళకున్న హోప్ ఏంటి, తెలంగాణ ప్రజలు రాష్ట్రం ఇచ్చినందుకు గాను కాంగ్రెస్ పార్టీని భుజానికి ఎత్తుకుంటారు, మొత్తం 17 ఎంపీలు ఇస్తారు, ఒకటి. ఏపీలో 25కి 25 ఇస్తారు, వ్యతిరేకత వస్తుంది. అవును, వ్యతిరేకత వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటి, ఆ సీట్లు కోల్పోతామా మనం? అలా కోల్పోవలసిన అవసరం లేదు. లేకుండా జగన్మోహన్ రెడ్డికి తలుపు తెరిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి అదే ఆ టైంలో మీకు 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఊతపదం ఏమిటి, తల్లి కాంగ్రెసు పిల్ల కాంగ్రెసు అని మాట్లాడాడు ఆయన. అవును, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, అవును అనేది ఆయన ఊతపదం. అవును. సో ఇన్నర్ సెన్స్ని ఆయన ఓపెన్ డయాస్ల మీద మాట్లాడేశాడు. అప్పటికి వాళ్ళకున్న హోప్ ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాకుండా కేసీఆర్ గెలిచిన తెలంగాణ వరకు, కేసీఆర్ గెలిచి కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలిచి అవన్నీ మన కాంపౌండ్లోనే ఉంటాయి, అక్కడ జగన్మోహన్ రెడ్డి మన కాంపౌండ్లోనే ఉంటాడు కాబట్టి 42 ఎంపీ స్థానాలు ఈ ఎమోషన్లో, అంటే రాష్ట్ర విభజన ఎమోషన్లో ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, రాష్ట్ర విభజన జరిగింది అనే ఆవేదనలో ఆంధ్ర ప్రజలు ఇచ్చారన్న ఆనందంలో తెలంగాణ ప్రజలు ఈ హై ఎమోషన్స్లో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా కొట్టుకుపోతుంది అనేది కూడా ప్రోగ్రామ్. వాళ్ళ అసలు ప్రోగ్రామ్ అదే, సోనియా గాంధీ తెరవెనుక ప్రోగ్రామ్ అదే అనుకున్నారు. అవును, అనుకుని కదా రాష్ట్ర విభజనకి శంఖారావం పూరించింది. అవును, అది జరిగింది. అది జరిగిన తర్వాత ఇక్కడ కేసీఆర్ అడ్డం తిరిగాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి న్యూట్రల్ అయిపోయాడు, అవును, సైలెంట్ అయిపోయాడు. ఇది వాళ్ళకు ఊహించని పరిణామం. రెండోది జాతీయంగా కూడా అంతర్జాతీయంగా అని కూడా అనొచ్చు దీన్ని. అంటే రకరకాల ప్రదేశాల నుంచి కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చేసింది. అవును, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారింది. మోడీ రావటం ఇంకా అవన్నీ జరిగిపోయింది. అక్కడ బీజేపీ వచ్చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉండటం మాత్రమే కాదు, చాలా ఆనందంతో ఉన్నాడు ఆ రోజు. అంటే పార్టీ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా అధికారం రావటం అనేది ఒక అంశం అయితే అది ఎన్టీ రామారావుకి సాధ్యమైంది. అవును, అందరికీ సాధ్యం అవ్వాలని రూల్ ఏంటంటే దాదాపు దగ్గరకు వచ్చాడు, ఎలివేట్ కావడానికి అవకాశం దొరికింది ఓడిపోవటం వల్ల. పర్సనల్ ఎలివేషన్. ఫస్ట్ టైం గెలిచినట్టయితే రాజశేఖర రెడ్డి చర్మిషతో గెలిచారు, ఇతను ఏముందని, ఇప్పుడు అది లేదు. అది చెప్పాడు సినిమాలో, అది కూడా చెప్పారు. అయితే ఇక్కడ సినిమా సార్ మొత్తం ఓవరాల్గా చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా కనపడుతుందా, అంటే పాజిటివ్గా ఎలివేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసాడా వర్మ, లేదంటే అది క్యాజువల్గా తీసిన సినిమాలో ఉందా? జగన్మోహన్ రెడ్డికి టోటల్ ఎలివేషన్ ఇవ్వటం అనేది జరిగింది సినిమాలో. కథ మొత్తం ఆయన కోణంలోనే నడిచింది నడవడానికి, కానీ అది బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారా? ఆ ప్రయత్నమే కదా జరిగింది. ఇప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి క్యారెక్టర్లను కూడా పలచరంగా అలా టచ్ చేసుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరికి రోల్ లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి, భారతి అంటే నాకేమనిపించింది సార్, 2 క్యారెక్టర్ల మీదే కేంద్రీకరణ. నాకేమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డిని ఎలివేషన్ ఇంకా చేయడానికి అనేక అంశాలు మీరు చెప్పినట్టు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టేసి చంద్రబాబు నాయుడిని లేనటువంటి గ్యాసిప్స్ అన్నింటినీ పోగు చేసి ఎక్కువగా విలన్గా ప్రాజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేది నా భావన. అంటే చంద్రబాబు క్యారెక్టర్ వరకు
ఆయన్ని అలా చూపించే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే అంటే నేను అనేది గాసిప్స్ అన్ని పోగు చేసి గాసిప్ దాన్ని ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడని నా భావన. ఎలా అంటాం మనం, పబ్లిక్ డొమైన్లో ఉన్న అభిప్రాయాలు కూడా కొన్ని ఉన్నాయి. అదే అభిప్రాయాలు రకరకాలు ఉండొచ్చు, కానీ అది నిజమా కాదా దాని మీద ఒక రీసెర్చ్ చేయకుండా, రీసెర్చ్ ఇప్పుడు ఇంటర్నల్గా జరిగినటువంటి కొన్ని అంశాల మీద రీసెర్చ్ చేయటం కుదరకపోవచ్చు అండి. కాబట్టి పబ్లిక్ డొమైన్లో ఉన్న అభిప్రాయాలు కొంత వాస్తవానికి దగ్గరగా ఉంది అనుకున్నవి చంద్రబాబు నాయుడు అకౌంట్లో వేసి నడిపాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఈ సినిమాలో విలనే, విలన్గా క్రియేట్ చేశాడు ఆయన, విలన్ కాదు క్రియేట్ చేశాడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం అనేది ఇంపార్టెంట్ అండి, దాన్ని అసలు జస్ట్ లైట్గా చూపించేసాడు. అసలు దాని గురించి అసలు ప్రస్తుతానికి కూడా తెలియదు. అసలు వాళ్ళ సొంత మీడియా చెప్పింది ఏంది, రిలయన్స్ వాళ్ళు చంపారని కదా. అసలు ఆ మర్డర్ వెనకాల కాన్స్పిరసీ ఉంది కదా, దాన్ని అసలు అనేకం ఉన్నాయి, దాన్ని అసలు టచ్ చేయలేదు. ఆ కాన్స్పిరసీ థియరీల్లో ఒకటి కేజీ బేసిన్ గొడవ, అదే ఇంకా రకరకాలు ఉన్నాయి, వాటిని టచ్ చేయలేదు. ఒకటి కేజీ బేసిన్ కాంట్రవర్సీ. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా ఉందో ఆ అంశాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఆయనకి. అంటే ఈ కేజీ బేసిన్ ఎపిసోడ్ లో రిలయన్స్ వీళ్ళందరూ అదే ఎన్నికన్నా కేజీ బేసిన్ కృష్ణ అదే ఏపీ వాళ్ళే ఏపీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలనేది ఒకటి, దాని కోపంతో చేశారనేది ఒకటి, దాని మీద సోనియా గాంధీది ఒకటి ఉంది. లేదంటే అసలు ఇక్కడ మద్రాసులో ఏటీసీని క్యాప్చర్ చేసింది కొన్ని మీడియా సంస్థలు, చంద్రబాబు నాయుడు కలిసి ఒకరు క్రియేట్ చేశారు, రకరకాలు చేశారు. మేజర్ పుకార్ ఉంది. ఇంకొక మేజర్ పుకార్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్రియేషన్ అని ఎందుకు అనుకోకూడదు అనే అది కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ని చంపించాడు అని కూడా ఉంది అప్పట్లో వచ్చినటువంటి అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేశారు, ప్రచారం చేశారు కదా. ఉంది అది. దీనికి ఎస్టాబ్లిష్మెంట్ పుకార్లు కూడా ఉన్నాయి కదా. అవును. అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళామణి తన కుమారుడు ప్రవర్తన గురించి వైఎస్ దగ్గరికి వెళ్ళి బాధపడితే, నువ్వు చెప్పుకోవడానికి నేనున్నాను, నేను చెప్పుకోవడానికి ఎవరున్నారు అని ఆయన అన్నాడని వచ్చింది ఒక మాట ప్రచారంలోకి వచ్చింది కదా. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఓవరాల్గా సినిమా వ్యూహం వర్మ సక్సెస్ అయినట్టు కనబడుతుందా? అసంపూర్తిగా అనిపించింది సినిమా. అంటే సమగ్రంగా అయితే లేదు, కొన్ని లీకులు అలా ఉండిపోయినాయి. అంటే కొన్ని అంశాలు తడమాల్సిన అంశాలు తడమకుండా ఇంకొంచెం డ్రామటైజ్ చేయాల్సినటువంటి అవకాశం ఉన్న సన్నివేశాలను కూడా వదిలిపెట్టేసి అలా ఫ్లాట్గా చెప్పుకుంటూ వెళ్ళాడు అనేది. అంటే ఎక్కడో వర్మ స్టైల్ కూడా మిస్ అయింది ఈ సినిమాలో అనిపించింది. వర్మ తీసిందేం కాదేమో అనిపించింది నాకు కూడా కొంత. అంటే వర్మ పేరు పెట్టుకున్నాడు కానీ వర్మ తీసింది కాదేమో అనిపించింది నాకు. కావచ్చు, అంటే కొంత ఎక్కడో అది మిస్కమ్యూనికేట్ అయ్యేలాగా నడిచింది. ఇప్పుడు భారత్ని ఫ్యూచర్ పొలిటీషియన్గా క్రియేట్ చేయడానికి తీసిన సినిమాగా నాకెందుకో ఒక కోణం నుంచి అనిపిస్తుంది. లేదా ఆవిడలో ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన వ్యక్తి ఉంది అనే విషయాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. అన్ని అంశాల మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోగలిగి డ్రైవ్ చేయగలిగినటువంటి ఒక ఫోర్స్ ఆవిడ అనేది అయితే బలంగా ఇంట్లో ఇంకెవరు లేరు ఆవిడ తప్ప అన్నట్టుగా చూపించేశారు. ఇంకంతే. అంటే ఇప్పుడు తాడేపల్లి కోటలిలో ఉండేటువంటిది ఏంది, షర్మిలానా లేకపోతే అవినాష లేకపోతే భారత లేకపోతే ఇట్లా వినిపిస్తున్నాయి కదా, దానికి క్లారిటీ ఇచ్చారు ఆయన. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎలా ఓటర్ని ఏ మేరకు ఈ సినిమా ప్రభావితం చేస్తుంది అనే కోణమే ప్రధానంగా చూడాలి. ఇన్ఫ్లుయెన్స్ అవుతారా ఓటర్స్? అంటే ఈ సినిమాలో ప్రధానంగా టార్గెట్ చేసింది ఎవరిని, రెండు క్యారెక్టర్లను ఆయన కేంద్రీకరించాడు. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు. సోనియా గాంధీతో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా. పవన్ కళ్యాణ్ చేశారు, లోకేష్ని కూడా చేశారు. లోకేష్ పక్కన పెట్టేయండి, లోకేష్ది ఆయన చాలా ఇంతకుముందు కూడా 2-3 చేశాడు. అవి పక్కన పెట్టేస్తే ప్రధానంగా 3 క్యారెక్టర్లను రేపు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే వాళ్ళ మీద దాడి అయితే జరిగింది. సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ సార్, మీరు చాలా కాలం నుంచి చూస్తున్నారు కాబట్టి ఆ సినిమా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూసి బరాయించే వాళ్ళు వైసీపీ వాళ్ళు తప్ప అదర్ దాన్ వైసీపీ ఉంటారా? లేదు, ఎవరికైనా సాధారణ ప్రేక్షకుడికి, న్యూట్రల్ ప్రేక్షకుడికి థియేటర్లోకి వెళ్తే కొంత ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది. ఎక్కడ దొరికింది ఎంటర్టైన్మెంట్? అలా 4-5 సీన్లు తప్ప మెగా ఫ్యామిలీ సన్నివేశాలు మాత్రమే కాదండి, చంద్రబాబు సన్నివేశాలు కూడా ఎంటర్టైన్మెంట్గానే ఉన్నాయి.
అది ట్రైనింగ్గానే నడిపాడు ఆయన. వర్మలో ఒక అద్భుతమైనటువంటి మంచి అంటే హాస్య ఇప్పుడు దాంట్లో ఇప్పుడు గ్రంథులు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు దాన్ని ఏ సినిమా అనుకోవాలి? ఫ్యామిలీ డ్రామా అనుకోవాలా, పొలిటికల్ డ్రామా అనుకోవాలా? అది టోటల్గా పొలిటికల్ సినిమా అండి. పొలిటికల్ జోనర్లో వచ్చిన సినిమా. కానీ ఫ్యామిలీని చూపించారు కదా కొంత. పొలిటీషియన్ అన్న తర్వాత ఫ్యామిలీ ఉండదా? రావుగోపాలరావు చెప్పినట్టు. అంటే మనకి ఇంతకు ముందు వచ్చిన సినిమాలు మండలా తీసుకుని అవన్నీ అని చాలా వచ్చినాయి కదా. వాటిలో అక్కడంతా ప్యూర్ పాలిటిక్స్ కదా. ఏం లేదండి, అందులో కూడా ఫ్యామిలీస్ గొడవలు ఉండేవి. అయితే ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీల గురించి చెప్పాలి ఆయన. నేషనల్ పార్టీకి వెళ్ళిపోయారు. 2 ప్రాంతీయ పార్టీల గురించి ప్రధానమైన చర్చ, మధ్యలో జాతీయ పార్టీ ఇన్వాల్వ్మెంట్. అవును. ఈ 2 ప్రాంతీయ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ అనే పరిస్థితి కదా. నిజానికి కాంగ్రెస్ పార్టీని కూడా కుటుంబ పార్టీ స్థాయికి కుదించారు. ఆ చర్చ కూడా ఉంది సినిమాలో. అవును. అంటే మీరేమో ఇందిరాగాంధీ చనిపోతే రాజీవ్ గాంధీ ప్రధాని అవ్వచ్చు, రాజీవ్ గాంధీ మరణిస్తే ఆల్టర్నేటివ్గా సోనియా పేరు ముందుకు రావచ్చు, ఆ అవకాశం మీకుంది. ఇక్కడ తండ్రి చనిపోతే కొడుకు ఎవరా? ఇది వారసత్వ రాజకీయం అయినప్పుడు అదెందుకు వారసత్వ రాజకీయం కాకూడదు అని చెప్పారు అని ఒక డైలాగ్ ఉంది కదా సినిమాలో. ఉంది. కాబట్టి ఆ రకరకాల అంటే తనకి వర్మ ఇంకొంచెం శ్రద్ధ పెట్టి తీసుంటే ఇది కొంచెం బెటర్ సినిమా అయి ఉండేది. ప్రోగ్రామ్డ్ సినిమా ఇది. అది సినిమా అంటారా పొలిటికల్ డాక్యుమెంటరీ లాగుందా? పొలిటికల్ డాక్యుమెంటరీ కాదు, డ్రామా బాగానే నడిపాడు. సినిమాకు ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. నేను డైరెక్టర్గా వర్మని రెస్పెక్ట్ చేస్తాను ఈ విషయంలో. కాకపోతే కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి సినిమాలో. ఇప్పుడు మొత్తం వాస్తవంగా జరిగినటువంటి దాంట్లో 25% అన్న చూపించాడు ఆయన. లేదండి, ఇంకొంచెం ఎక్కువే వెళ్ళాడు. అంటే మీకు 60-40 రేషియోలో నడిచింది అది. 40 చూపించారు అంటారు. 40 ఉంది, 40 ఉందా? 60 ఉంది. 60 దుర్మార్గం ఉంది. ఓకే, 60-40 రేషియోలో. అంటే నిజం అనేది ఒకరికి నిజం, ఇంకొకరికి అబద్ధం, ఒకరి నిజం ఇంకొకరికి నచ్చదు. ఈ చర్చ ఉంది. అవును, అది ఎవరి నిజం వారికే నిజం. ఏ ఇద్దరు మనుషులకి ఒక అభిప్రాయం ఉండదండి. పొలిటీషియన్స్ అసలు ఉండదు. ఇద్దరు పొలిటీషియన్స్ చెప్పేటువంటి మాటల్లో కామన్గా మిస్ అయ్యేది ఏదైతే ఉందో అది మాత్రమే నిజం అని కూడా ఒక అభిప్రాయం ఉంది. దీంట్లో 10 మార్క్స్కి ఎన్ని వేస్తారు ఈ సినిమాక? అంటే జనరల్గా సినిమా రేటింగ్స్ 5కి వెళ్తారండి. అవుట్ ఆఫ్ 5. ఓకే, 5కి చెప్పండి. అవుట్ ఆఫ్ 5 నేను 2 ఇస్తాను ఈ సినిమాకి. 2 ఇస్తారా? బాగానే ఇచ్చారు సార్ మీరు. నాకైతే 1 అనిపిస్తుంది, 1.5 మ్యాక్సిమం అనిపిస్తుంది. మీరు ఒక కొంచెం ఎక్కించినట్టున్నారు. అవును, అంటే ఇద్దరం పోయి ఒకే టైంలో చూసాం. వర్మ చేసిన కృషి నాకు నచ్చింది. నేను అనుకుంటున్నా, నా భావన ఏంటంటే అసలు వర్మ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదేమో అనిపిస్తుంది అది చూస్తే. చేశాడు అంటే నాకు కూడా నాలెడ్జ్ ప్రకారం కృషి చేశాడు. చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి వర్మది. సార్ వర్మ కొంచెం డెప్త్కి వెళ్తాడు. ఇప్పుడు మనం రక్త చరిత్ర చూసినా మీకు ఈ సినిమాలో జరిగింది ఏమిటి అంటే ప్రభావాలు కూడా ఉంటాయి కదా న్యాచురల్గా. అది నేననేది ప్రభావాలు అన్నాను. ఇది ప్రోగ్రామ్డ్ సినిమా. ఎగ్జాక్ట్లీ, ప్రోగ్రామ్డ్ సినిమా. అంతే, ప్రోగ్రామ్డ్ సినిమా అన్నప్పుడు అంటే ఆర్జీవీ ప్రభావం తక్కువ ఉంది దాంట్లో. ఆర్జీవీ ప్రమేయం ఉంది, ఆర్జీవీ మీద కూడా ప్రమేయాలు ఉన్నాయి. అది ఓవర్లాప్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. అది కొంత ఆ ప్రభావం కనిపిస్తుంది అందుకే. ఎందుకంటే రక్త చరిత్ర, వంగవీటి, తర్వాత కొండ, ఈ మధ్య తీసిన కొండ, ఈవెన్ వంగవీటిలో కూడా ఆ ప్రభావాలు కనిపిస్తాయి. అంటే వర్మ స్టైల్కి భిన్నంగా, అంటే వర్మలోనే వర్మ వ్యతిరేకి కూడా ఉంటాడు. సో ఇప్పుడు ఈ సినిమాతోటి తెగదింపులు అవుతుందా? ఏది మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు అని చెప్పి? ఏమీ లేదండి, ఆల్రెడీ 2 సినిమాలు అయిపోయి ఉన్నాయి. సో ఈ 2 సెన్సార్ అయిపోయినాయి, 2 రిలీజ్ అయిపోతాయి. ఈ కాపురం ఇక్కడ దాకా నడుస్తుంది. ఆ తర్వాత ఈ కాపురం ఉంటే అంతా ఊడిపోతే అంతా అనుకుంటాడు ఆయన కూడా అంతే అనుకుంటారు, వాళ్ళు కూడా అంతే అనుకుంటారు. ఎవరైనా అదే కదా, డీల్ టు డీల్ నడుస్తుంది పాలిటిక్స్. డీల్ టు డీల్ పాలిటిక్స్లో శబదం సినిమాతో వర్మకి వైఎస్ఆర్సీపీకి కుదిరినటువంటి ఒప్పందం, ఆ డీల్ ఖతమైపోతుందా లేదు, అది అలాగే లైవ్గా ఉంటుందా అనేది చూడాలి. నిజానికి ఆయన ఇటువైపు మళ్లించింది చంద్రబాబు నాయుడే. అంతేనా? ఇదొక ట్విస్ట్. ఎందుకంటే
ఎన్టీఆర్ బయోపిక్ అనే ఆలోచన పుట్టినప్పుడు బాలకృష్ణ గారికి మొదట ఓకే ఓకే ఆయన బుర్రలో ఉన్నటువంటి డైరెక్టర్ వర్మ గారే. వర్మ గారితో మాటలు జరిగినాయి. కొంత దానికి సంబంధించి ఒక పాట జై ఎన్టీఆర్ అనే ఒక పాట బయటకు వచ్చింది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈయన ఆలోచనకి వాళ్ళు ఆలోచనకి మధ్య అగాధం ఉంది. ఎవరూ పోడ్చలేనంత అగాధం ఉంది. ఆ అగాధం ఎప్పుడైతే ఆయన చూశాడో తప్పుకున్నాడు సీన్లో నుంచి. ఓకే. ఆ తప్పుకునే క్రమంలో ఆయన చాలా స్టడీ చేశాడు వీళ్ళని. ఆ జర్నీ ఉంటుంది కదా, అవునవును. ఆ జర్నీలో ఆయన చూసినటువంటి విషయాలు ఈ సినిమాలు తీసేటప్పుడు ఆయనకు విపరీతంగా ఉపయోగపడుతుంది. సో అగాధం నుంచి పుట్టుకొచ్చిన ఐడియాస్ ఇవన్నీ. అంతే. ఓకే, థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. సో మొత్తం మీద 1.5 నా రేటింగ్ అయితే వ్యూహానికి. భరద్వాజ్ గారు చాలా సీనియరు, సినిమాల్లో పండిపోయి ఉన్నారు, రాజకీయాల్లో కూడా పండిపోయి ఉన్నారు.